ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశము అఘోరాలు. అఘోరాల జీవన విషయాలు, వాళ్ళ రహస్య విషయాల గురించి కొన్ని మీకు తెలుపుతాను. మనము వినే ఉంటాం ఇప్పటికీ కపాలి, కాపాలికులు, కాపాలిక అనేటువంటి పదాలు సామాన్యంగా మనం వాడుతూనే ఉంటాం. కాపాలిక అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సాధు సాంప్రదాయ వర్గం నుంచి వచ్చింది. ఈ సాధువులలోని ఒక వింగ్, ఒక భాగమే ఈ అఘోరాలు. వీరు మధ్యయుగం కాలం నాటివారు, కాశ్మీరీ జాతికి చెందినవారు. కపాలము అంటే పుర్రె. మనిషి యొక్క శరీరం కాల్చిన తర్వాత ఎముకలు, పుర్రె మిగిలిపోయి ఉంటాయి. ఆ తల యొక్క ఎముకల భాగాన్ని మనము పుర్రె అంటాం. అంటే దీని లోపలే మనిషి జీవించి ఉన్నప్పుడు మెదడు, బ్రెయిన్, నరాలు, ఇతర సూక్ష్మ అవయవాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. దాన్ని కపాలము అంటాం. త్రిమూర్తులలో ఎవరికైతే మూడో కన్ను ఉందో వారిని మనము కపాలి అని పిలుస్తాం. అంటే పరమశివుడు అన్నమాట. పరమశివుని మరొక పేరు కపాలి. ఈ కపాలాన్ని, ఈ పుర్రెని తీసుకొని భిక్షాటన చేస్తారు. యోగులు దానితో నీళ్లు తాగుతారు, మూత్రం పడతారు, ఆహారాన్ని భుజిస్తారు. శివపురాణము, లింగపురాణంలో మనకు ఈ విషయాలని కొన్ని తెలుస్తాయి. రుద్రుడు మనకు తెలుసు. రుద్రుడికి 11 అవతారాలు. అందులో 9వ అవతారమే కాలభైరవుడు. కాలభైరవుడు మనకు ఈ దేవాలయం కూడా మనకు వారణాసి పట్టణంలో ఉంది. కాలభైరవుడు అని పిలుస్తాం. అంతేకాకుండా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలలో మనకి వైశ్యకపాలి అనేటువంటి ఒక వర్గం ఉంది. వాళ్ళు కూడా కపాలీలే. అదే మాదిరి నేపాల్లో కూడాను మనకు నివార్ కమ్యూనిటీ, అంటే నివార్ కపాలీలు ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా వ్యవసాయదారులు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు. ఇదంతా చాలా మధ్యయుగం నాటి చరిత్ర. ఆ కాలంలో వీళ్ళు ఉండిన్నారు. ఈ యొక్క అఘోరాలని ఇప్పుడు కూడా ఉన్నారు. మధ్యయుగం చాలా పురాతనమైనటువంటి కాలం. ఈ అఘోరాలు గురించి మనం పూర్తిగా తెలియాలంటే ముందు వాళ్ళ పుట్టుపూర్వత్రాల గురించి తెలుసుకోవాలి. పుట్టుపూర్వత్రాలంటే శివతత్వాన్ని 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. పురాణిక్ శివతత్వము, నాన్ పురాణిక్ శివతత్వం అని. అంటే శివతత్వాన్ని యాక్చువల్గా 2 భాగాలుగా విభజన చేయవచ్చు. అంటే మంత్రమార్గం కానిది మంత్రమార్గానికి సంబంధించింది. ఈ మంత్రమార్గానికి సంబంధించిందే మళ్ళీ మార్పు చెందుకుంటూ అనేక సాంప్రదాయాల వారు, అనేక వర్గాల వారు, అనేక గ్రూపుల వారు వచ్చారు. శివతత్వంలో అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి గుంపులు, తెగలు ఉన్నాయన్నమాట. కాబట్టి మంత్రాలు ఉపయోగించకుండా ఉన్నటువంటి మార్గంలో మనకు మొట్టమొదటి వారు పాశుపతి శివతత్వం, పాశుపతినాథుడు. అదొక శివతత్వం అన్నమాట. ఆ శివతత్వము, ఆ సాంప్రదాయం నుంచి వచ్చింది మనకు లకుల సాంప్రదాయం. ఈ లకుల సాంప్రదాయం నుంచి మనకు వచ్చిందే బాలము సాంప్రదాయం. శివ సాంప్రదాయం నుంచి మనకు వచ్చింది ఈ లింగాయత్ను అన్న వాళ్ళు ఇప్పుడు మనకు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నారు. వీరిప్పుడు ఈ లింగాయత్ను ఒక ప్రత్యేక మతంగా గుర్తించమని స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కు ప్రత్యేకమైనటువంటి పిటిషన్, ఒక అప్లికేషన్, నివేదన సమర్పించుకున్నారు. అంటే లింగాయత్నే ఒక సపరేట్ మతం. అంటే హిందూ మతంలోనే శైవతత్వం ఒక సాంప్రదాయం, ఆ శైవతత్వంలో మళ్ళీ లింగాయత్ ఒక సాంప్రదాయం. ఈ లింగాయత్ని మళ్ళీ సపరేట్గా ఒక మతంగా గుర్తించాలి అని, ఇది మొత్తంగా పరిగణించాలని వాళ్ళ డిమాండ్. అని అది ఇంకా నడుస్తుంది. ఆ గుర్తింపు మతంగా దాన్ని ఇంకా గుర్తించలేదు. ఈ 2వ మార్గం ఏదంటే మంత్రమార్గం. శివతత్వంలోనే మంత్రమార్గం. ఈ మంత్రమార్గంలో మనకు వచ్చిన వారే ఈ కపాలీలు, కాపాలిక అంటాం అన్నమాట. కాబట్టి ఈ కాపాలికులు మొదటి గ్రూప్ అన్నమాట ఈ మంత్రతంత్రాలు ఉపయోగించడంలో. వీరి నుంచి వచ్చిన వాళ్ళే ఈ అఘోరాలు. చూడండి, వీళ్ళకి చాలా లీనియేజ్ ఉంది. మధ్యయుగం నుంచి, మధ్యయుగ కాలం నుంచి వీళ్ళు మార్పులు చెందుకుంటూ, కూర్పులు చెందుకుంటూ, అందులో వీరు అనేక వర్గాలు, గ్రూపులు, సంస్థలు ఏర్పడ్డాయి. కాబట్టి
ఈ అఘోర అనేది ఓ చిన్న గుంపు అన్నమాట. శైవతత్వంలో ఒక గుంపు, చిన్న గ్రూప్. వీళ్ళు కూడా శైవులే, శైవ సాంప్రదాయులే, కానీ ప్రాచీనులు, మధ్యయుగం కాలం నాటికి సంబంధించిన వాళ్ళు ఈ అఘోరాలు. ఈ అఘోరాలు ఇప్పటికి కూడా ఉన్నారు. దైవత్వానికి సంబంధించిన వాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఇటువంటి వారికి భారతదేశం పుట్టినిల్లు. అయితే వీరిని అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ధ్యానులు, యోగులు, సన్యాసులు, తర్వాత బ్రహ్మచారులు, మునులు, యోగులు, తపస్వీలు, తర్వాత అవధూతలు, పరమహంసలు, ఇట్లా రకరకాల పేర్లన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో సాధువర్గం ఒకటి, నాగసాధు వర్గం ఒకటి, తర్వాత అఘోరా వర్గం ఒకటి. ఇన్ని వేరు గ్రూపులే. అందరూ దైవ సాధనలు, పరమాత్మను పొందడానికి చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే. అయినా వాళ్ళ ఆచార విచార వ్యవహారాలు, సాధనలు వేరుగా ఉంటాయి. మూల మాత్రము శైవులే, శైవతత్వమే, శివతత్వమే, శివుని ఆరాధించే వాళ్ళే. ఈ నాగసాధులు కానివ్వండి, ఈ అఘోరాలు కానివ్వండి, ఇట్లా అనేక మంది గ్రూపులు ఉన్నారు. ఇందులో ఈ అఘోరా అంటే యాక్చువల్గా అఘోరా, అఘోరి, అఘోరాలు అని కూడా పిలుస్తుంటారు. అఘోరి బాబాలు అని కూడా పిలుస్తుంటారు. బాబా అనేది వాళ్ళ పేరుకు ప్రిఫిక్స్, ఆఫ్టర్ ట్యాగ్ వర్డ్గా దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఇది ఒక సంస్కృత పదం, తెలుగుతో దీనికి సంబంధం లేదు. దీని భావాలు, మీనింగ్ అంతా మనకు సంస్కృతంలోనే ఉన్నాయి. అఘోరా. దీని మూలం మనం ఎట్లా తెలుసుకోవాలంటే, మనకు పరమశివుడు తెలుసు. పరమశివునికి పంచముఖాలు, 5 ముఖాలు ఉంటాయి. అందులో ఒక ముఖము అఘోరి ముఖం, అఘోరి అవతారం అన్నమాట. కాబట్టి అఘోరులు ఎవరంటే పరమశివ అవతారులే అఘోరాలు. కాబట్టి ఈ అఘోరాలంతా ఏం భావిస్తారంటే, మేమందరము పరమ శివుని యొక్క అంశము, వారి యొక్క అవతారులమే మేము. అఘోరినే పరమశివుడు మానవ రూపంలో జన్మ తీసుకున్నాడు, కాబట్టి కలియుగంలోని మానవులందరూ అఘోరాలే అని వాళ్ళ అభిప్రాయము, నమ్మకము, విశ్వాసం. కాబట్టి సహజంగా ప్రతి ఒక్క వ్యక్తి, పుట్టిన వారందరూ అఘోరాలే అని వాళ్ళ భావన. అఘోరాలు అన్నవారు పరమశివుని యొక్క అంశ. ఎందుకంటే పంచముఖాలలో పరమశివుని పంచముఖంలో ఒక ముఖం అఘోరా తత్వం. అదొక డిగ్నిటీ, అదొక హానర్ అన్నమాట, ఒక డిగ్రీ మాది అన్నమాట, హోదా. హంస, పరమహంస, యోగి, అవధూత అని మనకు రకరకాల పేర్లన్నీ ఉంటాయి. అవన్నీ హోదాలు, డిగ్రీలు అన్నమాట. వాళ్ళు సాధించేటువంటి లెవెల్ ఆధ్యాత్మిక రంగంలో, దాన్ని బట్టి వాళ్ళకు ఆ బిరుదులు ఉంటాయి. ఎవరు అవధూత, ఎవరు హంస, ఎవరు పరమహంస, ఎవరు బ్రహ్మర్షి, ఎవరు రాజర్షి, సాధారణటువంటి సాధువు ఎవరు అని వాళ్ళ లెవెలు, సిద్ధులు, జ్ఞానాన్ని బట్టి వాళ్ళని ఆ విధంగా విభజించడం జరిగింది. ఆ ఆధ్యాత్మిక రంగంలో, ఆ యోగ రంగంలో వాళ్ళకి ఇచ్చేటువంటి బిరుదులు అన్నమాట. మన విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆయన ఒక రాజర్షి, ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. యోగ విద్య ద్వారానే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. ఇవన్నీ బిరుదులు అన్నమాట. అట్లాగనే అఘోరా, ఆ పేరుకు ముందు కానీ తర్వాత కానీ అఘోరా అని పెట్టుకుంటారు. అఘోరా రామ, అఘోరా భీమా, అఘోరా వెంకట్ అని ఆ పేరుకు ముందు అది పెట్టుకుంటారు, అఘోరా అని. అదొక డిగ్రీ. మనం డాక్టర్, పద్మశ్రీ అని బిరుదు పెట్టుకున్నట్లు వాళ్ళు అఘోరా అని పెట్టుకుంటారు. వాళ్ళు కూడా సాధువులే, సాధువర్గంలో ఒక భాగం, సాధు సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి మరి సాధులు అంటే ఎవరు అనే ప్రశ్న వస్తుంది. సాధువు అంటే ఒక సన్యాసి, శివభక్తులు, వైరాగులు, విరాగులు, సర్వసంగ పరిత్యాగులు. అంటే ఇంద్రియ సుఖాన్ని తెగించిన వారు, భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండదు, సంసారాలకు దూరంగా ఉంటారు, సమాజానికి దూరంగా జీవిస్తూ ఉంటారు, కేవలం ఆత్మతత్వంతో, ఆత్మజ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మనం సాధువులు అంటాం. ఈ సాధువర్గం నుంచి వచ్చిన వాళ్ళే రకరకాల అనేకమైన గ్రూపులు, తెగలు. ఆ సాధువర్గంకు చెందిన వారే నాగసాధువులు కూడా, అదొక గ్రూపు. మళ్ళీ ఇంకొక గ్రూపు అఘోరా గ్రూపులు. కాబట్టి వీళ్ళందరూ యోగులు, ధ్యానం చేసేటువంటి ఆధ్యాత్మికవేత్తలే. అయితే వారి సాధన, ధ్యేయము, ధారణ, సాంప్రదాయాలు, ఆచార విచార వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. అంతే భేదం
తత్వము, జీవన విధానం, వాళ్ళకి జీవిత టార్గెట్ చేయవలసింది పరమాత్మ తత్వమే. ఆత్మతత్వాన్ని పోవాల్సిందే. కానీ కొద్దిమంది శైవులు, మరికొద్దిమంది వైష్ణవులు, మరికొద్దిమంది మాత శాక్తికేయులు, మరికొద్దిమంది గణాపాతీలు, సూర్యోపాసకులు, చంద్రోపాసకులు, ఇలా రకాల గ్రూపులు తెగలుగా విభజింపబడ్డారనమాట. కాబట్టి హిందూ మతం, హిందూ ధర్మం అంటేనే అనేకమైనటువంటి సనాతన సాంప్రదాయాలు, సంస్కృతుల యొక్క సమ్మేళనమే. ఇన్ని గ్రూపులు ఒకటే, కానీ ఆచరణ విధానము సాంప్రదాయాలలో వేరుగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళంతా శైవులలో ఒక చిన్న గుంపు, ఒక గ్రూపు. ఆ గ్రూపే ఈ అఘోరాలు. వీళ్ళంతా శివభక్తులు. సాధువులలో ఒక వర్గం. వాళ్ళ జీవన విధానం వేరుగా ఉంటుంది, ఆచరించే విధానం వేరుంటుంది, చేసే సాధనలు వేరుగా ఉంటాయి, సంస్కారాలు వేరుగా ఉంటాయి, ఆచరించే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి శివుని యొక్క పంచముఖాలలో ఒక ముఖం వచ్చేసి అఘోర. అఘోర యొక్క రూపాలే ఈ అఘోరాలుగా జన్మించినటువంటి మానవులు. కాబట్టి ఆ వర్గం వాళ్ళు మేము అఘోర స్వరూపులము, శివుని యొక్క అంశము, శివుని యొక్క అవతారులము అని వాళ్ళు భావించుకుంటారు. ఆ విధంగా ఒక వర్గం తయారైంది, శివవర్గం, అఘోరా వర్గం. అంటే తత్వానికి, గ్రంథాలకు ఆధారంగానే ఉంది ఇది. మనకు కూడా ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో దేవుళ్ళు, ఎంతమందో గోపురాలు, ఆచారాలు, విచారాలు, వ్యవహారాలు, గ్రూపులు, సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. అందులో అఘోర తత్వం ఒకటి. శివతత్వం శైవులు, తర్వాత వీళ్ళు సాధువులో ఒక భాగం. కాబట్టి వీళ్ళు అఘోర గ్రూప్కు చెందినవారు. పంచముఖాలలో ఒకరైనటువంటి పరమశివుని యొక్క స్వరూపులుగా వాళ్ళు భావించుకుంటారు. తర్వాత శైవులలో ఒక చిన్న గ్రూప్, వర్గం అన్నమాట ఇది. కాబట్టి వీళ్ళు కూడా సాధువర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే, వీళ్ళు కూడా యోగులే, వీళ్ళు కూడా ధ్యానం చేసేవాళ్ళే. అయితే వీళ్ళ ధారణ, ధ్యేయము, ధ్యాన విధానము అంతా శివునితో సంబంధం ఉంటుంది, శివశక్తితో సంబంధమై ఉంటుంది. సర్వభూతానాం హృద్దేశ్ ఈశ్వరం సర్వభూతాని. ఈశ్వరుడు అందరి హృదయాలలో సమానంగా ఉన్నాడు. ఆ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని వీళ్ళు జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆత్మే బ్రహ్మ స్వాత్మ సంస్థితం. ఆత్మతత్వం ఏది ఉందో అది శివతత్వం, శివశక్తి. శివుడు శక్తితో కూడి ఉన్నాడు. ఈ యూనివర్స్, ఈ సృష్టి అంతా ఒక శక్తితోనే జరిగింది. దాన్ని ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అంటాం. కాబట్టి శివునిలో ఉన్నది కూడా శక్తియే. శక్తి అంటే పార్వతి కాదు, ఒక ఎనర్జీ, ఒక ఫోర్స్, ఒక అగ్నిగుండం. శివతత్వం ఏదంటే ఒక అగ్నిగుండం అన్నమాట, అగ్నిలింగం. దేవుడు అంటేనే ఒక లింగం, శక్తి, ఒక జ్వాల, వెలుగు, ప్రకాశం, కాంతిపుంజం అన్నమాట. అటువంటి తేజస్సు వెలుగే మన శరీరంలో ఉండేది. జ్యోతి, జ్యోతి జ్యోతి, అంతర్జ్యోతి, అంతర్మయి అంటుంటాం. ఆత్మకు సంబంధించింది. కాబట్టి శివుడు కూడాను శక్తితో కూడి ఉన్నాడు. ఏ శక్తి? ఆత్మశక్తితో కూడి ఉన్నాడు. ఆ శక్తి ఏమిటి? ఆత్మశక్తియే. శివశక్తి అంటాం, శివుడు ప్లస్ శక్తి అని. శక్తి అంటే పార్వతి కాదు, ఇంకా ఎనర్జీ. ఆదిశక్తి అంటాం, ఆది అంటే ఆది బ్రహ్మ ప్లస్ శక్తి. శక్తి అంటే ఎనర్జీ, ఒక వెలుగు, ఒక ప్రకాశం అన్నమాట. కానీ మనము మామూలుగా శివశక్తి అంటే పార్వతి అని, ఆదిశక్తి అంటే ఆది ప్లస్ శక్తి అని భావించుకుంటుంటాం, అర్థం చేసుకుంటుంటాం. సృష్టికి మూలం ఏది ఉందో అదే ఆత్మశక్తి. శివునిలో ఉండేది ఆత్మశక్తి, పరబ్రహ్మలో ఉండేది ఆత్మశక్తి, నీలో ఉండేది ఆత్మశక్తి, నాలో ఉండేది ఆత్మశక్తి, దేవతలలో ఉండేది ఆత్మశక్తి, అంతా ఒకటే శక్తి. ఆ శివతత్వంకి సంబంధించినటువంటి విధానం అన్నమాట వీళ్ళది. అందుకే వీళ్ళు దేవాలయం అనేటువంటి తత్వంలో పోతారు. కాబట్టి శరీరమే ఒక దేవాలయం. ఈ దేవాలయంలోనే దేవుడు ఉన్నాడు. దేహో దేవాలయం ప్రోక్త జీవం దేహో సనాతనం అని మనకు ఉపనిషత్తులో చెప్పబడి ఉంది. దేహో దేవాలయం సోహం భావన పూజాయత్. ఆ ఆత్మతత్వానికి సంబంధించిన వారన్నమాట వీరు. ఆ యొక్క జీవన విధానాన్ని నడుపుతూ ఉంటారు, అందులో జీవిస్తూ ఉంటారు. ఇంకొక వీళ్ళ యొక్క జీవన రహస్యం విషయాలు ఏంటంటే వీళ్ళు సంచరించేటువంటి ప్రాంతాలు, ప్రదేశాలు. ఈ అఘోరాలు
ప్రత్యేకంగా జీవిస్తుంటారు సమాజానికి. వీళ్ళ యొక్క సంచార స్థలాలు, నివసించే స్థలాలు సాధారణమైనటువంటి వ్యక్తులు, యోగులు, సాధకుల కంటే ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళు సంచరించేటువంటి స్థలాలు ఏంటంటే శ్మశానాలు, శ్మశాన వాటికలు. అంటే మనిషి మరణించిన తర్వాత శవాలను కాల్చేటువంటి స్థలాలు. అక్కడ నేల మాలిగలన్నీ ఉంటాయి. ఆ నేల మాలిగలలో వీరు పుర్రెలు, ఎముకలు అన్నీ సేకరించి జమ చేసి కుప్పలు పోసి పెట్టింటారు. వాటిని మనం గోరీల దొడ్డి అంటాం. ఆ గోరీల దొడ్డి స్థలాలలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవన విధానమే అది. శవాలతోనే వాళ్ళ యొక్క సహజీవనం జరుగుతూ ఉంటుంది. శవాలను కాలుస్తారు, కర్మకాండాలు చేస్తారు. కాబట్టి వీళ్ళు సంచరించేటువంటి స్థలాలు ఏవంటే గోరీల దొడ్డి, శ్మశాన వాటికలు, శవాలను పూడ్చే చోట, క్రిమేషన్ గ్రౌండ్స్. ఈ ప్రాంతాలలో వీళ్ళు సంచరిస్తూ జీవిస్తూ ఉంటారు ఎక్కువ కాలం. అందుకని వీళ్ళు దేశ దిమ్మరుల మాదిరి వీరు శ్మశాన దిమ్మరులు. వీళ్ళు ఎప్పుడు శ్మశానాలలో జీవిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. శవాలను కాలుస్తూ ఉంటారు, శవ సంస్కారాలను చేస్తూ ఉంటారు. ఎందుకంటే పరమశివుని యొక్క జీవన విధానం ఎట్లుందో అదే ఈ అఘోరాలు కూడా పాటిస్తారు. ఎందుకంటే పరమశివుడు శ్మశాన వాటికలలో ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి అఘోరాలు మేము కూడా ఆ పరమశివుని యొక్క అడుగులోనే మేము కూడా ప్రయాణిస్తాం అని వీళ్ళు కూడా ఆ శ్మశాన వాటికల్లో ఉంటారు. ఎందుకంటే ఒక భయము, భీతి, శరీరం అంటే అభిమానము, ప్రేమ నశించడానికి, మరణ భయంను తొలగించడానికి ఈ శ్మశాన వాటికల్లో జీవిస్తారు. ఈ శ్మశాన వాటికల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకు వైరాగ్యం కలుగుతుంది. జీవన పారమార్థిక తత్వం అర్థమవుతుంది, జీవితం యొక్క రహస్యం అర్థమవుతుంది. కాబట్టి సాధకులు ఎవరైనా సరే, మనమైనా సరే, ముఖ్యంగా ఎవరైతే డివోటీగా ఉంటారో వీళ్ళు కనీసం కొద్ది కాలం, రోజు కొంతకాలం సమాధులలో, శ్మశాన వాటికలలో తిరగాలి, అక్కడ కాలం గడపాలి. అప్పుడు మనలో ఎంతో మానసికమైనటువంటి మార్పు వస్తుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, వైరాగ్యం పెరుగుతుంది, దైవతత్వం అర్థమవుతుంది. ఈ అభిమానము, ప్రేమ, ఆత్మానుభవము, శరీరాభిమానము, విద్యాగానము, తర్వాత యజమానిత్వం అంటే నేను, నా శరీరము నాది అనేటువంటి అభిమానం నశిస్తుంది. ఈ అభిమానం నశించినంత వరకు మన ఆధ్యాత్మిక రంగంలో ముందుకు సాగలేం. జీవితం యొక్క పరమార్థం అని అర్థం చేసుకోవాలి. ధ్యానం చేసేవాళ్ళు. అటువంటి జ్ఞానం మనకు శ్మశాన వాటికలలో దొరుకుతుంది. వాళ్ళ జీవన విధానం హయ్యెస్ట్, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానం వారిది. మనం చాలా తప్పుడుగా అర్థం చేసుకుంటుంటాం అఘోరాల యొక్క జీవన రహస్యాలను గురించి, జీవన విధానాన్ని గురించి. దానిలో ఎంతో తత్వం ఉంది, ఎంతో వేదాంతం ఉందన్నమాట. అందుకనే వాళ్ళు ఎక్కువ కాలము శ్మశానంలోనే ఉంటారు. మనం కూడా అటువంటి జీవన విధానాన్ని పాటించాలి. నిజంగా మనలో వైరాగ్యం రావాలి అంటే, అహంకారం నశించాలి అంటే, ఇంద్రియ సుఖాలు పోవాలంటే, భయం పోవాలంటే, మరణ భయం లేకుండా ఉండాలంటే, ఆశ, ప్రేమ, అభిమానము నశించాలంటే శ్మశాన వాటికలలో సంచరిస్తే ధ్యానులకు ఆ జ్ఞానం కలుగుతుంది. మనం ఎప్పుడు ఏసీలలో, రూములలో, ఫ్యాన్ల కింద కూర్చొని చేసేటువంటిది కాదు ధ్యానం. శరీరం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ శరీరం యొక్క మూల తత్వాన్ని గురించి అర్థం చేసుకోవాలి. ఈ శరీర యొక్క తత్వం మనకు అర్థం కాదు. సంసారము, కుటుంబము, అభిమానము, ప్రేమ, బంధువర్గము, ఈ శరీరాభిమానం ఎక్కువ ఉంటుంది, అనాత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, మిడిమిడి జ్ఞానం మనకి ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నశించాలంటే, వైరాగ్యం రావాలంటే శ్మశాన వాటికలలో జీవించాలి. కాబట్టి ప్రతి సాధకుడు ఈ రోజులలో కూడాను నిత్య జీవితంలో కొంత టైం, 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ జీవితంలో కొంతకాలం కానీ శ్మశానాల్లో గడపాలి. నీ ఆ జ్ఞానము, మార్పు, ఆత్మ సంస్కారము, మానసిక మార్పు అనేది ఎంత కూర్చొని మనం ధ్యానం చేసినా ఏ ప్రయోజనము ఉండదు. ఇది జ్ఞానసహితమైనది, జీవిత పరమార్థానికి సంబంధించింది. ఈ శరీరాన్ని ఎలా తరలించాలి, ఎలా ఉద్ధరించాలి, పారమార్థికం ఏంటి, లౌకికం ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. లేకపోతే అంతవరకు అర్థం కాదు. అందుకని వీళ్ళు శ్మశానాల్లో జీవిస్తుంటారు. ఈ శ్మశానాల్లో మనం కొంతకాలం గడపడం యొక్క ఆవశ్యకత గురించి నేను వాళ్ళతో సహజీవనం చేసేటప్పుడు
అఘోరాలతో పాటు సాంగత్యం చేశాను. వారితో పాటు కొంతకాలం జీవించాను. వారిపైన అనేక అధ్యయనం చేయడం జరిగింది. ఈ అఘోరాల జీవిత విధానంపై కొన్ని పరిశోధనలు చేశాం. ఈ పరిశోధన క్రమంలో వారి యొక్క జీవిత రహస్యాలు బయటపడ్డాయి. అంటే ప్రత్యక్షంగా అనుభూతి పొందడమైంది, చూడడమైంది, గ్రహించడమైంది, తెలుసుకోవడం జరిగింది, అదే మాదిరి పాటించడం అయింది. ఈ విధంగా జీవితం విధానం వాళ్ళతో గడిపితే కానీ ఈ అఘోరాలు ఎవరు, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఈ ధ్యానానికి దానికి సంబంధం ఏంటి అనేటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయి. కాబట్టి వీళ్ళు జీవితంలో ఆచరించేటువంటి కర్మలు ఏంటంటే కర్మకాండలు. మనం అది హిందూ ధర్మం అంతా కర్మకాండాలతో కూడి ఉంది. పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు అనేకటువంటి కర్మకాండాలు ఆచరిస్తూ ఉంటాం, ధర్మాచరణ చేస్తూ ఉంటాం. అదే మరి మరణించిన తర్వాత శివకాండలు చేస్తాం, కర్మాచరణలు చేస్తాం, కర్మకాండలు చేస్తాం. కాబట్టి వీరుడను అఘోరాలు ఆ సంస్కారాలు చేస్తారు, అంతిమ సంస్కారాలు చేస్తారు శవానికి. అదే వాటిని మనం శవ సంస్కారాలు అంటాం. వాటితోనే వాళ్ళు జీవనం గడుపుతారు. కాబట్టి శవకర్మకాండలు, శర్మాచరణలు, తర్వాత శవకాండలు నిర్వహిస్తూ ఉంటారు. అది గొప్ప సేవ అన్నమాట. నీకు మరణ భయం పోతుంది, శరీరాభిమానం నశిస్తుంది. ఒక్క మారు నువ్వు శరీరం దగ్గర నిలబడ్డావంటే ఆ యొక్క అభిమానం నశిస్తుంది. మనకది కూడా ఇంతే కదా. ఈ శరీరం యొక్క అంతిమ స్థితి ఏమిటి, మనం సాధించవలసినది ఏంటి, పారమార్థికం ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనమంతా వేరు వేరు తల్లిదండ్రులకు జన్మించినా కూడా చివరికి ప్రతి ఒక్క శరీరము శ్మశాన వాటికకు పోవాల్సిందే. ఈ భూమి అంతా ఒకటే శ్మశాన వాటిక. కానీ వేరు వేరు తల్లిదండ్రుల శరీరం నుంచి మనము జన్మించి ఉంటాం. చివరకు ఈ శరీరాన్ని ఒకే శ్మశాన వాటికలో పూజ చేస్తారు. కుక్కలు, నక్కలు ఈ శరీరాన్ని పీక్కు తింటాయి. ఆ దృశ్యాన్ని మీరు చూసినప్పుడు ఈ శరీరం యొక్క గతి ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. ఆ శరీర గతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఉన్నత స్థితిలో ఆత్మతత్వం, పరబ్రహ్మస్థితి, మోక్షము పొందాలనే కోరికలు ఉంటాయో అటువంటి వారికి ఈ జ్ఞానము, ఈ జీవన విధానము అవసరం. జనరల్గా ఈ అఘోరాలను గురించి సాధారణంగా సమాజంలో ప్రజలకు చాలామంది తెలియదు. వీరు సమాజానికి దూరంగానే జీవిస్తుంటారు. వీరు కనీసము వీరి యొక్క జీవన ప్రమాణము 200 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాలు వీళ్ళు జీవిస్తారు. కాబట్టి ఈ శరీర ధర్మాలను మనం గ్రహించాలి. ఈ శరీరం యొక్క అంతిమ స్థితి ఏమిటి, మనం సాధించవలసినది ఏమిటి అన్న రహస్యాలు, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ధ్యానం చేయడము, స్నానం చేయడము, సంస్కారాలు చేయడము, సాంప్రదాయాలను పాటించడము, కళ్ళు మూసుకొని కూర్చోవడం, పూజలు చేయడం, కర్మలు చేయడం, క్రియలు చేయడం కాదు. అటువంటి కర్మలు, కార్యాలు, క్రియలు మనం చేస్తూ ఉంటే దాన్ని గుండా వచ్చేటువంటి ఫలితాలు కేవలము మనము ఈ జన్మలో, ఈ లోకంలో సుఖదుఖాలు అనుభవించడానికి ఉపయోగపడతాయే కానీ పరలోకానికి ఉపయోగపడవు. నీ పరలోక సాధన ఏంటి? నీ పరలోక సాధనే శరీర ఉద్ధరణ. శరీరాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తావు? సంసారోద్ధరణ. సంసారాన్ని ఉద్ధరించాలి, శరీరాన్ని ఉద్ధరించాలి, ఈ శరీరాన్ని కడతీర్చాలి. ఈ శరీరాన్ని ఏ విధంగా నువ్వు కడతీర్చావు? ఈ శరీర జ్ఞానం మన దగ్గర ఎంత ఉంది? దీన్ని మనం సాంఖ్యజ్ఞానం అంటాం. మీ దగ్గర ఈ సాంఖ్యజ్ఞానం ఉందా లేదా? ఎంతవరకు సాంఖ్యజ్ఞానం మనం సంపాదించాం? ఈ సాంఖ్యాన్ని ఎంతవరకు మనం ఆచరణ చేస్తున్నాం? కాబట్టి ఈ సాంఖ్య జ్ఞానం యొక్క అల్టిమేట్ గోల్, ధ్యేయం ఏంటంటే మోక్షమే. ఈ శరీరం యొక్క గతి గమనములను గమనించాలి. దాని తర్వాతనే మనకు మోక్షస్థితి. సాధనలు, కర్మలు, క్రియల వల్ల మనకు మోక్షం రాదు. శరీరాన్ని ఎలా మనం కడతీరుస్తాము అన్నదే జీవితం యొక్క లక్ష్యం. యోగులు, ధ్యానులు పూర్వకాలం నుంచి కూడాను ఈ శరీరోద్ధరణయే, సంసారోద్ధరణయే మహాయజ్ఞము, మహా ధ్యానయజ్ఞమని మనకు వాల్మీకి కూడా రామాయణంలో చెప్తాడు. ఈ విధంగా అఘోరుల యొక్క జీవన విధానం అంతా మన శరీరాన్ని ఉద్ధరించడమే. కాబట్టి మరి కొన్ని విషయాల గురించి, వాళ్ళ జీవన విధానాన్ని గురించి, తర్వాత రహస్యాల గురించి, ఆధ్యాత్మిక జీవన విధానం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.